Hello dear students, अंदरिकी नमस्कारम. Welcome to Biology It's Simple Now YouTube channel and mobile app. డియర్ స్టూడెంట్స్, మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే రైల్వే కానీ, ఎస్ఎస్సి కానీ, లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్ కానీ, పోలీస్ కానిస్టేబుల్ కానీ, లేకపోతే ఎస్ఎస్సిలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఎగ్జామ్ సిజిఎల్ కానీ, ఎలాంటి ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అయినా కానీ, ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, లేదా త్రూఅవుట్ ఇండియాలో మీరు ఎక్కడ ఎగ్జామ్ రాసుకున్నా కానీ అన్ని చోట్ల కూడా బయాలజీ కవర్ అయ్యే విధంగా, అన్ని పరీక్షల్లో బయాలజీ కవర్ అయ్యే విధంగా పూర్తి స్థాయిలో సిలబస్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఈ సిలబస్ అనేది ఏదైతే ఉందో ఓవరాల్గా మనకు ఉన్నటువంటి పాఠాల సంఖ్య 22. మరి 22 పాఠాలు నేను ఇక్కడ చెప్పే సిలబస్ నేను చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. ఎన్సీఆర్టీ లేదా అకాడమీ పుస్తకాలు చదవండి, అకాడమీ పుస్తకాలు చదివితే పూర్తి స్థాయిలో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి చాలా వీడియోల్లో నేను చెప్పడం జరిగింది. మరి దానిని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే బయాలజీ కంటెంట్ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో ఈ పాఠాలన్నీ కూడా ఏవి ఏ తరగతిలో ఉన్నాయి, అదేవిధంగా ఏ టెక్స్ట్ బుక్లు ఉన్నాయి, ప్రతిదీ కూడా మీకు తెలియజేయడానికి ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మరి మనకున్నటువంటి ఈ పాఠాలు మొత్తం మీద మనకి 22 పాఠాల్లో ప్రతి పాఠం కూడా ఏ క్లాస్ నుంచి మనం తీసుకోబోతున్నాము, ఏ టెక్స్ట్ బుక్ నుంచి మనం కవర్ చేయబోతున్నాము. మరి సార్ అకాడమీ చదవమన్నారు, ఎన్సీఆర్టీ చదవమన్నారు, మరి ఎక్కడుంటాయో అది కూడా చెప్పాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ నాకుంది. కాబట్టి మీరు చదివితే అకాడమీ లేదా ఎన్సీఆర్టీనే చదవండి. ఇవి ఏ క్లాసులున్నా మీకు ప్రతిదీ కూడా నేను ఇక్కడ రాశాను. నేను కూడా మన యాప్లో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. నాకు మీరు కొద్ది సమయం ఇస్తే, యాప్ ఇప్పుడే లాంచ్ చేసినాం కాబట్టి యాప్ అంతా కంటెంట్ అంతా అయిపోయి లాంచ్ చేసేసరికి రైల్వే ఎగ్జామ్ డేట్స్ అని నడిచిపోతాయేమన్న భయంతో ముందు నుంచే రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ మీకు యాడ్ చేసుకుంటూ వస్తానని చెప్పడం జరిగింది. దానికోసం మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలండి. మన యాప్ బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ అనే యాప్ అండి. ఇది మొబైల్లోనే ప్లే స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో మీరు ఈ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని యొక్క లింక్ కామెంట్ బాక్స్లో ఇస్తాను. చాలామంది మొన్న కామెంట్ చేశారు ఏంటంటే కంటెంట్ ఏమీ లేదు. నేను అదే కదా చెప్తున్నా, ఏం లేదనే కదా చెప్తున్నా. కంటెంట్ లేదు, రోజు యాడ్ చేసుకుంటూ వస్తా ఇఫ్ యూ గివ్ టైం. అర్థమైంది లేదా? కంటెంట్ అయ్యాకనే స్టార్ట్ చేయండి సార్ అంటే ఒక 40 రోజుల తర్వాత స్టార్ట్ చేస్తాం, అప్పటికి పుణ్యకాలం అంతా అయిపోద్ది అనమాట. ఇప్పుడే స్టార్ట్ చేసుకుంటే గ్రాడ్యువల్గా రోజుకు టాపిక్ మిగతా సబ్జెక్టులతో పాటుగా రోజు ఇది మీరు తీసుకుంటూ ఉంటారు. మీకు ఆల్రెడీ చెప్పారు బయాలజీ కోర్స్ వచ్చేసరికి 100 రూపీస్తో మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. 100 రూపీస్తో, ఓకేనా? సరే, మొత్తానికి ఉన్నటువంటి సిలబస్ని మొత్తం మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి బయాలజీలో మొదటి పాఠంగా మనం ఇక్కడ తీసుకుంటే పరిచయం అంటే ఇంట్రడక్షన్ టు బయాలజీ. ఈ పరిచయంలో మనం ఏం నేర్చుకుంటాం అంటే బయాలజీ అంటే ఏంటి, బయాలజీలో ఉన్నటువంటి శాఖలు ఏంటి, ఈ పరిచయంలో బయాలజీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, మరి బయాలజీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరైనా ఉన్నారా, మరి ఆ శాస్త్రవేత్తలు ఏం చేశారు, ఏ పుస్తకాలు రాశారు, భారతదేశ చరిత్రలో ఈ బయాలజీ యొక్క ప్రాధాన్యత ఎంత, భారతదేశ చరిత్రలో ఈ బయాలజీ మీద పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు, సుశ్రుతుడు, చరకుడు, పరాశరుడు, పరాశర మహర్షి, ఇలా చాలా మంది అనేక పుస్తకాలు రాశారు. మరి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అడుగుతాడు సార్ అంటే ఈ టాపిక్ నుంచి కేవలం పరిచయం దగ్గర నుంచి ఎస్ఎస్సి స్థాయిలో అడిగే అవకాశం ఉంది. మరి రెండవ పాఠం తీసుకుంటే వర్గీకరణం లేదా క్లాసిఫికేషన్ లేదా ఇంగ్లీష్లో టాక్సానమీ అంటారండి. మరి టాక్సానమీకి సంబంధించి మొక్కలని మరియు జంతువులను ఎలా వర్గీకరిస్తారు, మొక్కలంటే ఏంది, జంతువులంటే ఏంది, ఈ వర్గీకరణంలో ఎవరెవరు ఏ ప్రధాన పాత్ర పోషించారు, వాట్ ఈజ్ వాట్ అనేది మనం డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 22 పాఠాల మెటీరియల్ మన దగ్గర ఉంది. అర్థమైందా? 22 పాఠాల మెటీరియల్ మన దగ్గర ఉంది. యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ మాత్రమే. ఇందులో కొన్ని పాఠాలని యాడ్ చేయాలి అంటే కొత్త కంటెంట్, పాత కంటెంట్ తీసేసి కొత్త కంటెంట్ యాడ్ చేయాలి. అది యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తాం. ఒక 20 పాఠాల దాకా అయిపోయింది ఓవరాల్గా, ఓకేనా? సరే, ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఏదైతే మన మెటీరియల్లో ఉంటుందో అదే వీడియో క్లాస్, గుర్తుపెట్టుకోండి. ఏదైతే మనం వీడియో క్లాస్ చేసామో అది మన మెటీరియల్లో ఉంటుంది, అంతే తప్ప మిస్ అవ్వదు. అన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుంచే. సార్ ఇక టాక్సానమీ ఏ క్లాస్ని తీసుకున్నారు సార్ అంటే 9th క్లాసు మరియు 11th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఈ పాఠం ఉంటుంది. మరి బయాలజీ యొక్క
పరిచయం 9వ తరగతి మరియు 11వ తరగతిలో బయాలజీ యొక్క పరిచయం కనిపిస్తుందండి. తర్వాత వృక్షరాజ్యం ప్లాంట్ కింగ్డమ్, ఈ ప్లాంట్ కింగ్డమ్ వచ్చేసరికి 9వ తరగతి ఎన్సీఆర్టీలో, అదేవిధంగా తెలంగాణ బయాలజీలో 9వ తరగతి పుస్తకంలో, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ లేదా 11th స్టాండర్డ్ ఎన్సీఆర్టీ బుక్లో ఈ టాపిక్ ఉండడం జరుగుతుంది. మరి తర్వాత జంతురాజ్యం వచ్చేసరికి ఇది 9th క్లాస్లో ఉంది అండ్ 11వ తరగతిలో ఉంది. ఈ జంతురాజ్యంకి వచ్చేసరికి వెన్నుముక ఉన్న జీవులు, వెన్నుముక లేని జీవులు, సకశేరుకాలు, అకశేరుకాలు, అది ఇన్వెర్టిబ్రేట్స్, వెర్టిబ్రేట్స్, ఎన్ని వర్గాలుగా విభజించాం? ప్రోటోజోవా, పొరిఫెరా, సిలెంట్రేటా, ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్, అనిలిడా, ఆర్ద్రోపోడా, మొలస్కా, ఎక్వినోడెర్మటా, ఈ వర్గాలకు సంబంధించిన జీవులన్నింటి గురించి కూడా మన జంతురాజ్యంలో చదువుకుంటాం. ఇది మనకి 9వ తరగతి మరియు 11వ తరగతిలో ఉండడం జరిగింది. మరి తర్వాత పాఠం తీసుకుంటే కణజీవ శాస్త్రం, సైటాలజీ, ఇది తీసుకుంటే 8వ తరగతిలో ఉంది, 9వ తరగతిలో ఉంది. 8వ తరగతిలో 1వ పాఠం, 9వ తరగతిలో 1వ పాఠం, 10వ తరగతి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 6వ పాఠం, తెలంగాణ ప్రజెంట్ బయాలజీ 10వ తరగతి పుస్తకంలో 6వ పాఠం అండ్ 11వ తరగతి ఒక 11th స్టాండర్డ్ బాటనీ అండ్ జువాలజీలో కూడా బాటనీ పార్ట్లో మనకు కనిపిస్తూ ఉంది ఈ కణజీవ శాస్త్రం. మరి 6వ పాఠంగా మనం తీసుకుంటే వ్యాధి విజ్ఞాన శాస్త్రం, దీన్నే ప్యాథాలజీ అంటారు. ప్యాథాలజీ అంటే డిసీజెస్ గురించి. 8వ తరగతిలో సూక్ష్మజీవుల ప్రపంచం, స్నేహితులు మరియు శత్రువులు అనే పాఠంలో, మరి 11th స్టాండర్డ్కి వచ్చేసరికి హ్యూమన్ వెల్ఫేర్ అండ్ డిసీజెస్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది, హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్లో ఒక 8వ తరగతి 11వ తరగతి. తర్వాత పోషణ అంటే న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్, మొక్కలలో పోషణ ఏ తరగతిలో ఇది మనకు కనిపిస్తుంది సార్ అంటే మొక్కల్లో పోషణ అనేది మనకి 6వ తరగతి మొదటి పాఠం, 7వ తరగతిలో, అదేవిధంగా 9వ తరగతిలో 3వ పాఠం, అదేవిధంగా 10వ తరగతిలో మొదటి పాఠం, 11వ తరగతిలో కూడా మనకి మొక్కల్లో పోషణకు సంబంధించి కిరణజన్య సంయోగ క్రియ, వీటికి సంబంధించి ఫోటోసింథసిస్, వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత జంతువుల్లో పోషణ, ఇది కూడా ఏ క్లాస్లో కనిపిస్తుంది సార్ అంటే ఈ జంతువుల్లో పోషణలో భాగంగానే హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ మనం డిస్కస్ చేస్తాం. అర్థమైందా? హ్యూమన్ డైజెస్టివ్ 7వ తరగతిలో ఆవు జీర్ణ వ్యవస్థ ఉంటుంది, అదే 10వ తరగతిలో మానవ జీర్ణ వ్యవస్థ ఉంటుంది. అందుకే 6వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి ఈ 3 తరగతుల్లో ఉన్నటువంటి డేటాను తీసుకొని మీకు క్లాస్ చెప్తారు. టెక్స్ట్ బుక్ దాటి వెళ్ళను, టెక్స్ట్ బుక్ తగ్గి ఉండను. అర్థమైందా? యాస్టీస్గా టెక్స్ట్ బుక్లో ఏ కంటెంట్ ఉందో అదే కంటెంట్ ఏపీ పోలీస్ కాదు, ఆల్ ఇండియా లెవెల్లో ఏ ఎగ్జామ్ రాసుకుంటారో రాసుకోవచ్చు. ఎలాంటి ఎగ్జామ్ రాసినా మన కంటెంట్ మిస్ అయ్యే బిట్ అనేది పోకూడదు. ఆ స్థాయిలోనే మీకు పాఠాలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. యాప్లో కోర్స్ అనేది ఏదైతే ఉందో రోజు రోజు ఒక్కొక్క క్లాస్ యాడ్ అవుతుంది. ఎప్పుడు దాకా సార్ అంటే ఈ రోజు తీసుకుంటే నవంబర్ 16, నవంబర్ 15వ తేదీ, మరి 15వ తేదీ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తాం. కరెక్ట్గా 40 డేస్లో ఈ కంటెంట్ అనేది కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తా. 40 డేస్ తర్వాత నేను కొనుక్కుంటా అంటే కొనుక్కోవచ్చు, ఈలోపు ఎగ్జామ్ డేట్స్ అయిపోతుంది. అర్థమైందా? 40 డేస్లో ప్రతిరోజు నేను యాడ్ చేసుకునేది నువ్వు వినుకుంటా పోతే మిగతా సబ్జెక్టులతో పాటుగా నీకు కవర్ అవుతుంది. ఒకటి బయాలజీ వెయిటేజ్ మీకు తెలుసు, ఎస్ఎస్సిలో లేకపోతే ఇంకో ఎగ్జామ్, ఇంకో అన్ని ఎగ్జామ్తో అన్ని సబ్జెక్టులతో పోల్చేటప్పుడు ఇంపార్టెంటే, కానీ కొంచెం వెయిటేజ్ అనేది తక్కువ. అంటే రైల్వేలో తీసుకున్నా లేకపోతే ఎందులో తీసుకురా. అందుకే ఇది పెద్ద సబ్జెక్ట్ కాదు, చిన్న సబ్జెక్టే, కానీ జాబ్ రావడానికి మాత్రం ఇంపార్టెంట్ సబ్జెక్టే. ఏపీ కానిస్టేబుల్ మీకు తెలుసు 10 ప్రశ్నలకు పైగా వస్తాయి, కాబట్టి దీని యొక్క పాత్ర కూడా చాలా ఉంది. అర్థమైందా? కాబట్టి ఏపీ కానిస్టేబుల్ సంబంధించి అప్డేట్ లేదు, కాబట్టి అప్డేట్ వచ్చినప్పటికీ మనకి ఇదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆరాంగా మీరు హ్యాపీగా వినొచ్చు. ఓకేనా? రైట్. తర్వాత శ్వాసక్రియ వ్యవస్థ, ఇది రెస్పిరేటరీ సిస్టమ్. ఇది ఏ క్లాస్లో ఉంది సార్ అంటే 6th ఉంది, 7th ఉంది, 10th ఉంది, 12th స్టాండర్డ్లో ఉంది. 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో మనకి టాపిక్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఇది ఎక్కడ కనిపిస్తారంటే 6వ తరగతి, 7వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి, 12వ తరగతి. అంటే ఈ టాపిక్ మీద మీకు తెలుసో లేదో, రైల్వేలో అయితే ఇప్పటిదాకా ఈ టాపిక్ మీద 174 ప్రశ్నలు ఎప్పటి నుంచో తెలుసా? 2014 నుంచి. సో ఇన్ని ఎక్కువ ప్రశ్నలు దీని నుంచి రావడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయాల్సిన టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఇది. ఓకేనా? మరి నెక్స్ట్ తీసుకుంటే విసర్జక వ్యవస్థ, ఎక్స్క్రేటరీ సిస్టమ్. మరి ఎక్స్క్రేటరీ సిస్టమ్కి వచ్చేసరికి ఏంది సార్ అంటే ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఏ క్లాస్లో ఉందంటే 6వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి, 12వ తరగతి. అంటే శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను బయటకు పంపించే వ్యవస్థే విసర్జక వ్యవస్థ. ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేయాలి. ఎక్కడెక్కడ ఉంది సార్ అంటే 6, 7, 10, 12వ తరగతిలో. ఓకేనా? తర్వాత నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ అంటారు, లేదా కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ పేరు మీదుగా 10వ తరగతిలో ఉంటుంది. ఓకేనా? ఇది మనకి
9వ తరగతి బయాలజీ టెక్స్ట్ బుక్లో తెలంగాణలో మొదటి పాఠం, ఎన్సీఆర్టీకి వచ్చేసరికి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఇప్పుడు ఆంధ్ర సెమిస్టర్ వైజ్ టెక్స్ట్ బుక్లు కాబట్టి అందులో మొదటి పాఠంగాను లేదంటే 5వ పాఠంగాను ఉంటుంది. ఓకేనా? సో ఈ 9వ తరగతిలో ఈ పాఠంలోని మనకి అతి పొడవైన కణం గురించి మాట్లాడేటప్పుడు నాడీ వ్యవస్థ కణజాలాలు అనే పాఠంలోని కణజాలాలు అనే పాఠంలోని లాస్ట్ 5 లైన్లో కనిపిస్తుంది ఈ వర్డ్. అది 9th క్లాస్ లింక్. మరి 10th క్లాస్లో ఎన్సీఆర్టీ అండ్ ఆంధ్ర టెక్స్ట్ బుక్లో కూడా ఆంధ్ర టెక్స్ట్ బుక్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ అయితే 2024 టెక్స్ట్ బుక్ అయితే 2023 టెక్స్ట్ బుక్ అయితే 5వ పాఠం, తెలంగాణ ప్రజెంట్ బయాలజీ అయితే 5వ పాఠం, ఎన్సీఆర్టీ అయితే 2వ పాఠం. అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మనకి ఈ 12th స్టాండర్డ్ ఎన్సీఆర్టీ లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఈ టాపిక్ కనిపిస్తుంది. తర్వాత ప్రత్యుత్పత్తి వ్యవస్థ రీపోర్టీ సిస్టమ్. ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేసరికి మొక్కలు మరియు జంతువులు ఈ రెండింటిలో ఎట్లా జరుగుతుంది ఏంటని చెప్పేసి మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి రెండు ఏ క్లాసుల్లో ఉన్నాయి సార్ అంటే 6th లో ఉండిద్దండి, 7th, 8th, 10th, 12th. 6th లో బేసిక్స్ ఉంటాయి, 7th లో ప్రత్యేకంగా ఆ రీప్రొడక్షన్ ఫ్లవర్స్ మొక్కలు, రీప్రొడక్షన్ ప్లాంట్స్ మొక్కల్లో ప్రత్యుత్పత్తి ఉంటుంది. 8th క్లాస్లో 4వ పాఠం ఎన్సీఆర్టీలో, 10th క్లాస్కి వచ్చేసరికి 3వ పాఠం కనిపిస్తుంది. అండ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే 6వ పాఠం, తెలంగాణ బయాలజీ టెక్స్ట్ బుక్లో అయితే 6వ పాఠం అండ్ 12th స్టాండర్డ్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత అంతఃస్రావి వ్యవస్థ ఇది 9th క్లాస్లో బేసిక్స్ ఉంటాయి. ఏంటనుకున్నారు బేసిక్స్? కణం అనే పాఠంలో చెప్తాడు. ఏం చెప్తారు తెలుసు? ఎస్ఈఆర్ తయారు చేసిన స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం తయారు చేసిన ప్రోటీన్లు మరియు లిపిడ్లు అనేవి కొన్నిసార్లు ఎంజైమ్లుగా కొన్నిసార్లు హార్మోన్లుగా మారుతాయి అని ఒక పదం ఇస్తాడు. అక్కడి నుంచి 10th క్లాస్లో కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, నియంత్రణ మరియు సమన్వయం అని ప్రజెంట్ టెక్స్ట్ బుక్ ఆంధ్రాలో, తెలంగాణలో 5వ పాఠం బయాలజీలో, ఓకేనా, నియంత్రణ మరియు సమన్వయ పాఠంలో లాస్ట్ 5వ పాఠంలో లాస్ట్ నుంచి 4 పేజీల్లో మనకి ఈ హార్మోన్లు, మొక్కల హార్మోన్లు, జంతువుల హార్మోన్లకు సంబంధించి అక్కడ తెలంగాణ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయడం ఆ టాపిక్. మరి 12వ తరగతిలో కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, ఇంటర్మీడియట్ జువాలజీ సెకండ్ ఇయర్లోనే టాపిక్. ఈ 3 సమ్మిళితం చేసుకుంటూ మనం మాట్లాడాల్సి వస్తుంది అంతఃస్రావి వ్యవస్థలో. ఓకేనా? తర్వాత అస్థిపంజర వ్యవస్థ. ఇది ఆడ్ టాపిక్ ఎందుకంటానంటే 6వ తరగతి ఆంధ్ర తెలంగాణలో కూడా శరీర కదలికలు అని చెప్పిస్తాడు, బాడీ మూమెంట్స్ అనే పాఠం. మరి 9వ తరగతిలో కణజాలాలు అంటే టిష్యూస్ అనే పాఠంలోని కనెక్టివ్ టిష్యూస్ అంటాడు. కనెక్టివిటీ సంయోజక కణజాలాలు ఆంధ్ర తెలంగాణ టెక్స్ట్ బుక్లో మీరు కణజాలాల పాఠంలో చూసుకోవచ్చు. తెలంగాణలో అయితే ఏం చేశాడు? మొక్కల్లో కణజాలాలు, జంతువులకు 2 పాఠాలు విడగొట్టాడు. ఆంధ్ర టెక్స్ట్ బుక్లో ఏం చేశాడు? 2వ పాఠంగా కణజాలను మొత్తం కలిపించాడు. ఓకేనా? ఈ కణజాలాలు అనేది ఏదైతే ఉందో 9th క్లాస్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. మరి 6th లో ఓకేనా 9th క్లాస్ కణజాలాల్లోనే అస్థిపంజర వ్యవస్థ, సంయోజక కణజాల కనెక్టివ్ టిష్యూస్ గురించి చెప్పాడు. బోను, లెగమెంట్, టెండాను అక్కడ ఒక 2 పారాలు ఇస్తాడు. తర్వాత ఇంటర్మీడియట్ జువాలజీకి వచ్చేసరికి ప్రత్యేకంగా మజిలోస్కెలిటల్ సిస్టమ్ అని ఇస్తాడు. ఓకేనా? అంటే అస్థిపంజర వ్యవస్థ పాటు కండర వ్యవస్థ నేను చెప్పేటప్పుడు 2 కలిపి ఇందులోనే కలిపి చెప్తాను. ఓకేనా? రైట్. ఇది తర్వాత జన్యుశాస్త్రం. ఈ జన్యుశాస్త్రం వచ్చేసరికి ఎక్కడ మనకి కనిపించింది 10th క్లాస్లోని ప్రజెంట్ టెక్స్ట్ బుక్ ఆంధ్రాలో అయితే సపరేట్గా హెరిడిటీ అని చెప్పేసి ఒక పాఠం, అనువంశికత. ఆ తెలంగాణలో తీసుకుంటే తెలంగాణలో కూడా ప్రత్యేకంగా అనువంశికత అని చెప్పేసి ఒక పాఠం 9వ పాఠంగా కనిపిస్తుంది. ఓకేనా? తర్వాత 12th స్టాండర్డ్లో కనిపిస్తుంది అనమాట. ఇది ఇంటర్మీడియట్తో లింక్ చేసి చెప్పుకోవాలి. తర్వాత కణజాలాలు వచ్చేసరికి ఎక్కడ కనిపిస్తారంటే 9th క్లాస్ 11th క్లాస్. ఓకే, 9th క్లాసు 11th క్లాస్లోనే మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా కణజాలాల గురించి చెప్పాను కదా, అస్థిపంజర వ్యవస్థ 9th లో వచ్చిందని చెప్పాను కదా. ఈ పాఠం అనేది దీనికి సంబంధించిన అంశాలు ఇక్కడ కొన్ని కవర్ అవుతాయి. కణజాలాలు చాలా అందమైన పాఠం, చాలా బాగుంటుంది. ఇదే కష్టంగా ఫీల్ అవుతున్నారు, క్వశ్చన్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి దీని నుంచి. తర్వాత పుష్పించే మొక్కల్లో స్వరూప శాస్త్రం. ఇగోండి, ఇది 11th స్టాండర్డ్లో ఉంటుంది. పోలీస్ కానిస్టేబుల్కి అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అదేవిధంగా ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీలో కానీ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఏంటి? పుష్పించే మొక్కలలో స్వరూప శాస్త్రం, ఇంగ్లీష్లో చెప్పాలంటే మార్ఫాలజీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని చెప్పి పిలుస్తాం. తర్వాత అనువర్తన జీవశాస్త్రం. ఏంటి? ఇక్కడ 12th స్టాండర్డ్తో పాటు ఇది 9th క్లాస్లోని ఎన్సీఆర్టీ పుస్తకం ఆంధ్ర టెక్స్ట్ బుక్లోని మనకి అనువర్తన జీవశాస్త్రం ఉంటుంది. అంటే ఏంటి? 9th క్లాస్లోని ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ రిసోర్స్ అని చెప్పి ఒక పాఠం ఉంటుంది, ఆహార వనరుల అభివృద్ధి అని ఆంధ్ర టెక్స్ట్ బుక్లో, అది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్కే. తర్వాత 12th స్టాండర్డ్లో ఎన్హాన్స్మెంట్ ఆఫ్ అప్లైడ్ బయాలజీ అని చెప్పి ఒక పాఠం ఉంటుంది, అనువర్తన జీవశాస్త్రం. ఈ అనువర్తన జీవశాస్త్రం అదేవిధంగా ఇక్కడ 9th క్లాస్లోని ఈ 2 కలిపి మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఓకేనా? ఇక్కడ టెక్స్ట్ బుక్లో మన కాంపిటేటివ్ ఎగ్జామ్కి కావాల్సిన డేటా
ఏదైతే ఉందో అంతా గ్యాదర్ చేసి అవసరమైతే ఈ పాఠాలకు వచ్చేసరికి మీ ముందే నేను టెక్స్ట్ బుక్ పెట్టి లైన్ టు లైన్ నేను చదివి దాని డేటాని ఇక్కడ రాసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకూడదు మన ఎగ్జామ్కి సంబంధించి. ఓకేనా? తర్వాత జ్ఞానేంద్రియాలు, సెన్స్ ఆర్గాన్స్. ఇదేంటో తెలుసమ్మా, తెలంగాణలో ప్రజెంట్ టెక్స్ట్ బుక్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో జ్ఞానేంద్రియాలు ఐ థింక్ సో 5వ పాఠం. సో ఇది పాఠం గుర్తులేదు, మ్యాక్సిమం 5వ పాఠం ఇది. ఓకేనా? మళ్ళీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సెన్స్ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలు అని చెప్పేసి మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. మరి జ్ఞానేంద్రియాలు ప్రజెంట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కొత్త టెక్స్ట్ బుక్లో అయితే ఈ డేటా లేదు. కానీ మనం యాడ్ చేసుకుంటూ కన్ను, ముక్కు, చెవి, నోరు ఇవన్నీ ఏవైతే నాలుగు ఇట్లా అన్నిటి గురించి మనం మాట్లాడుకుంటాం, చర్మం గురించి. తర్వాత పర్యావరణం, ఇది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ దీని మీద క్వశ్చన్ వస్తుంది. కరెంట్ డేటా ప్లస్ ఓల్డ్ డేటా రెండు చెప్పాలి. ఇది 10వ తరగతిలో తెలంగాణలో అయితే కనుక 10వ పాఠం. తెలంగాణలో బయాలజీ టెస్ట్లో 11 పాఠాలు ఉంటాయి, 10వ పాఠంగా ఉంటుంది. తర్వాత మనకి 12th స్టాండర్డ్లో ఉంటుంది, 11th స్టాండర్డ్లో ఉంటుంది అనమాట. సో ఇది ఓన్గా చెప్పాల్సిన టాపిక్. తర్వాత జీవ వైవిధ్యం అంటే ఈ జీవుల మధ్య ఉన్న వైవిధ్యం, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, వాటికి సంబంధించిన అంశాలు చెప్పాలి. ఇది 11th స్టాండర్డ్లో ఉంటుంది, మళ్ళీ జనరల్ టాపిక్ కూడా. ఓకేనా? ఇది ఏపీ పోలీస్ అయినా లేకపోతే రైల్వే అయినా లేకపోతే మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా స్ట్రక్చర్ ఇది. అంటే ఓవరాల్గా సిలబస్ స్ట్రక్చర్ ఇది. ఇందులో నుంచి అన్ని టాపిక్ల్లో నుంచి ప్రశ్నలు ఇస్తాడని మాత్రం అనుకోవద్దు, మైండ్లో పెట్టుకోండి. రైల్వే అవనియండి, పోలీస్ అవనియండి, ఇంకోటి అవనియండి. అర్థమవుతుందా? సో అన్ని టాపిక్ల నుంచి ప్రశ్నలు ఇస్తాడు అని మాత్రం మైండ్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే వాడు ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్ కాదు ఇది. ఇది అకాడమీ పుస్తకాల్లో ఓవరాల్గా ఉన్న సిలబస్, అది మైండ్లో పెట్టుకోండి. ఓవరాల్గా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి బయాలజీ టెక్స్ట్ బుక్ల్లో అకాడమీ పుస్తకాల్లో ఉన్నటువంటి టోటల్ సిలబస్ ఇది. ఈ సిలబస్ నుండి వాడు ఎనీ ఆఫ్ 22 టాపిక్స్ 22 పాఠాల్లో నుంచి వాడికి నచ్చిన ఏరియా నుంచి ఇవ్వచ్చు. అవసరమైతే ఇగోండి 1, 2, 3, 4, 5 ఈ 5 టాపిక్లో నుంచి ఇవ్వచ్చు మీకు. ఎందుకు సార్ అలా అంటారంటే మీ ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే అయితే 5 నుంచి 6 ప్రశ్నలు అనుకుందాం గరిష్టంగా, నేను లీస్ట్ మాట్లాడు హైయెస్ట్. ఎస్ఎస్సీలో అయితే 2 ప్రశ్నలు అనుకుందాం. కానిస్టేబుల్లో అయితే 10+, ఏపీ కానిస్టేబుల్ అయితే. గ్రూప్ 4లో అయితే ఒక 5 క్వశ్చన్లు ప్లస్. ఓకేనా? 5 క్వశ్చన్స్ ప్లస్. లేదా ఆర్మీ, నర్సింగ్ ఇలాంటి ఎగ్జామ్స్, ఆర్మీ సంబంధించిన డిఫెన్స్ ఎగ్జామ్స్లోనే ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ చేసుకుంటే ఒక 40 మార్క్స్. ఇక్కడ 5 నుంచి 6 మార్కులకి అన్ని టాపిక్లు కవర్ చేయడం కుదరదు, రెండింటికి కూడా అన్ని టాపిక్లు కవర్ చేయడం కుదరదు, 10 మార్కులు కూడా అన్ని టాపిక్లు కవర్ చేయడం కుదరదు. అంటే ఎనీ ఆఫ్ ద 22 టాపిక్, అమాంగ్ 22 టాపిక్స్ ఎనీ ఆఫ్ ద టాపిక్స్ విల్ బి గివెన్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. అర్థమైందా? కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ సిలబస్ మొత్తం మీద నేను ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, ఎస్సీఆర్టీ పుస్తకాలు ఉన్నటువంటి పూర్తి సమాచారం గ్యాదర్ చేసుకుంటూ మీకు ప్రతిరోజు యాప్లో క్లాసెస్ వస్తాయి. అర్థమైందా? ప్రతిరోజు యాప్లో ఏదో ఒక వీడియో అనేది మిస్ అవ్వదు. అట్లీస్ట్ ఒక 20 minutes అయినా యాడ్ అవుతూ వస్తూ ఉంటుంది. అర్థమైందా? అంటే టాపిక్స్ అలా యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ యూట్యూబ్లో కూడా నేను రివిజన్ క్లాసెస్ వేస్తూ ఉంటాను. యూట్యూబ్లో కూడా రివిజన్ క్లాసెస్ పెడుతుంటా అండ్ యాప్లో కంటెంట్ యాడ్ చేసుకుంటూ వెళ్తా. లేదు సార్ మాకు టైం చాలదు, 40 రోజులు అంటాను, మీరు టైం చాలదు సార్ అంటే కోర్స్ అయితే మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. కోర్స్ కొనుక్కొని రెగ్యులర్గా యాడ్ అవుతే వినొచ్చు. అండ్ మీన్ వైల్ మీకు నీకు టైమే లేదు అనుకుంటే కనుక, ఎందుకంటే మన మైండ్ సెట్ ఏంటంటే ఇండియన్స్ యొక్క మైండ్ సెట్ ఏంటంటే ఉన్నదాని గురించి ఆలోచించో లేని దాని గురించి ఆలోచిస్తాం అనమాట. జనరల్గా జరిగేదే. అర్థమైందా? అది ఈవెన్ నేనైనా అదే ఆలోచిస్తా. ఉన్నది విడిచిపెట్టి ఒక దాశరథి కృష్ణమాచార్యులు ఒక సెంటెన్స్ చెప్తారు. ఏం చెప్తారంటే చేతికి అందినటువంటి పూలను విడిచిపెట్టి చేతికి అందని చుక్కల కోసం ఎదురు చూస్తే తెల్లవారు చూస్తే పూలు రాలిపోతే చుక్కలు వెళ్ళిపోతాయి అనమాట. అలా అయిపోద్ది మన పని. కాబట్టి మీకు కాంట్ బట్ లేదు సార్ నేను ప్రిపేర్ కావాలంటే రెడీగా ఈ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ అనేది మన యాప్లో ఉంది. కాబట్టి యాప్లో ఉంది. ఈ పీడిఎఫే ఎవరికి షేరింగ్ అవ్వదు, మీరు యాప్లో చదువుకోవాల్సి ఉంటుంది. ఇది నేను బయటికి ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే అల్టిమేట్ కంటెంట్, ఇంత మంచి కంటెంట్ బయటికి అనేది నేను అంత ఈజీగా ఇవ్వాలనుకోవట్లేదు. యాప్లోనే మీరు చదువుకోవాల్సి ఉంటుంది. పీడిఎఫ్ ఫీజు వచ్చేసరికి కేవలం 100 రూపీసే ఉంటుందండి. క్లాసెస్ కూడా 100 రూపీస్కే మనం ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి మీరు క్లాసెస్ తీసుకుంటే మీతో పాటుగా ఆ వ్యాలిడిటీ నేను ఇచ్చేంతకాలం ఉంటాయి. ప్రతిరోజు కంటెంట్ యాడ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఓకేనమ్మా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒక్కసారి మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన యాప్, మీకు యాప్ కావాలి అంటే మీ కంటెంట్ కానీ పీడిఎఫ్స్ కానీ ఏం కావాలన్నా కానీ ఇకపై మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని గూగుల్ ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ కావచ్చు. ఓకే రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.